అసెంబ్లీ లైవ్ చూద్దాం. డబ్బులు ఇస్తారు కదా, వికలాంగులకు 1500 ఇస్తారు, వాళ్ళు ఇస్తలేరా? 4 కిలోలు ఉంటే 6 కిలో తప్ప ఏమంకెల గారి ఉన్నాయి ఇలా. ఒక వృద్ధులు ఇంత ముందు ఎంత నిరాదరణ కంటే కన్న కుమారుల అన్నం పెట్టడం లేని పరిస్థితి అధ్యక్ష, చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక అన్నదమ్ములు ఉంటే నేనే ఒక్కనే వద్దున, తమ్ముడు పెట్ట తమ్ముడు తానుకోమంటారు, తమ్ముడు ఉంటే అన్న తానుకోమని వాళ్ళ జీవనం వాళ్ళ అన్నం పెట్టడానికి ఇంత ఇబ్బంది పెట్టేది అధ్యక్ష. 1000 రూపాయలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు అన్నంలో కొట్లాడుతారు. ఎప్పుడు నీ దగ్గరే ఉండాలా, మా తాను కూడా తోలి, నా దగ్గర కూడా తోలిమని. ఎందుకంటే 1000 రూపాయలకు ఆశ కొరకు వాళ్ళు స్థైర్యంతో బతున్నారు చాలా మంది పిల్లలు. ఇది చెడ్డదా, మీరు ఒకసారి ఆలోచించాలని మీరు గమనించాలని కోరుతున్నా. ఏదే కానీ కొత్త రాష్ట్రం కొత్తగా వచ్చినా కానీ ఇంత పెద్ద ఎత్తున ఇంత సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే సంతోషించాలి. నిజంగా చాలా మంది అన్నారు ఏంటంటే ఇవి జరగలేదు అవి జరగలేదు, ఓవర్నైట్ అయిపోతాయి అధ్యక్ష. ఇంత పెద్ద కార్యక్రమం ఓవర్నైట్ అయిపోతే మీరు ఒకటి ముఖ్యంగా ఆలోచించండి, ఇన్ని ఏళ్ల పరిపాలన మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏంటివి, ఇప్పుడు 3 ఏళ్ల నుంచి జరుగుతున్నాయి సంక్షేమ కార్యక్రమాలు లేని ఒక్కసారి లెక్కించాలని మీరు ఆలోచించాలని కోరుతున్నా అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, చాలామంది ఉద్యమాలు చేసాం, ఉద్యోగస్తులు చేసారు, అందరు చేసారు, మరి ఏం చేసిరు అని అడుగుతారు. ఉద్యోగస్తులు అందరు కలిసి ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి ఉద్యోగ కావల్కారు విఏఓ నుంచి విఆర్ఏ నుంచి అంగన్వాడీ టీచర్ల నుంచి సెప్టాస్ నుంచి చీఫ్ సెక్రటరీ దాకా జీతాలు పెంచారు అధ్యక్ష. అది అభివృద్ధి కాదా అధ్యక్ష? అది సంక్షేమం కాదా? అది లాభం కాదా? ఇంకోటి అధ్యక్ష, ఉద్యోగులకే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా సర్పంచ్లకు 5, ఎంపీటీసీలకు 5000, ఎంపీపీలకు 10,000, జెడ్పీసీలకు 10,000, జిల్లా పరిషత్ చైర్మన్కు 1,00,000 రూపాయలు పెంచారు అధ్యక్ష. ఎందుకంటే ఆత్మగౌరవంతో వాళ్ళు పరిపాలన చేయాలని, ప్రజలకు సేవ చేయాలని అధ్యక్ష. మన ఎమ్మెల్యేలకు కూడా శాలరీ పెంచినప్పుడు ఎమ్మెల్యేలకు 1,50,00,000 సిడిపి ఫండ్స్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు 3 కోట్లకు పెంచి ఎమ్మెల్యేలకు ఖర్చు పెట్టన్నప్పుడు ఎమ్మెల్యే గౌరవ ముఖ్యమంత్రి గారు బోలాశంకరుడు అన్నారు. ఎలక్షన్లో డిపాజిట్ రాకపోతే కింకరుడు అన్నారు. ఇట్లా ఇస్తేనేమో బోలాశంకరుడు, ఎలక్షన్లో మీరు ఓడిపోతే ప్రజలకు ముఖ్యమంత్రి గారి మీద గౌరవం ఉండదు కాబట్టి ఆయన చూసి ఓట్లు వేస్తున్నారు. అప్పుడు మీకు చెడ్డగా అనిపిస్తున్నారు ముఖ్యమంత్రి. అది విడనాడి. ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేస్తుంటప్పుడు మీరు సహకరించాలని కోరుతున్నా అధ్యక్ష. ఈ కొత్త రాష్ట్రంలో ఇంత తొందరలో అధికార వికేంద్రీకరణ జరగాలని, ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉండాలని నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాల పునర్వ్యవస్థీకరణ, అదేవిధంగా మండలాలు అన్ని ప్రజలకు అందుబాటులో చేసినప్పుడు పరిపాలన సౌలభ్యం బాగుంటుంది, ప్రజలకు అందుబాటులో పరిపాలన జరుగుతాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా ఇంత గట్టి చేసినప్పుడు సంతోషించాలంత తొందరగా అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, అభివృద్ధి కార్యక్రమాలు అధ్యక్ష. మీరు ఇంత నేలను చూస్తారు. మన గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారు అన్నారు, చాలా మంచి విషయాలు ఆయన R&B శాఖ కూడా చేసాడు అధ్యక్ష. ఇన్నేళ్ల నుంచి ఒక గ్రామ పంచాయతీకి బీట్ రోడ్ లేదు అధ్యక్ష. చాలా గ్రామాలు మిగిలిపోయినాయి. కమ్యూనికేషన్ బాగుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. కమ్యూనికేషన్ లేనప్పుడు అభివృద్ధి ఎట్లా జరుగుతాయి? కాబట్టి గ్రామ పంచాయతీలకు రోడ్లు అయినప్పుడు మీరు ఒక ఇన్ని ఏళ్ళ నుంచి అయినప్పుడు వచ్చినప్పుడు వచ్చే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత బీటీ రోడ్లు రెన్యువల్కి ఎన్ని కోట్లు ఇచ్చింది, అదేవిధంగా కొత్త రోడ్లు ఎన్ని వచ్చింది, R&Bలు ఎన్ని వచ్చింది లెక్క చేయమంటే కూడా అంకెలతో చెప్తా అధ్యక్ష మీరు టైం ఇస్తే. కానీ ఏంటంటే ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు మీరు సహకరించాలని కోరుతున్నా. సహకరిస్తే బాగుంటుంది. ఇంత రోజులు గ్రామాలకు కూరగాయలు తీసుకుపోదంటే బాట లేకున్నాయి అధ్యక్ష. గ్రామీణ ప్రాంతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి అది మీరు ఆలోచించాలని కోరుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా చాలామంది అధ్యక్ష మిషన్ అభివృద్ధి కార్యక్రమాలు అన్నారు. మిషన్ కాకతీయ అధ్యక్ష. ఇప్పుడు చెల్లు నిధులకు ఆ విషయం ఏందో లాభాలను తెలుస్తాయి అధ్యక్ష. ఎంత మంచి కార్యక్రమం, ఎప్పుడన్నా ఆలోచించిరా అధ్యక్ష? ఒక చెరువు మంజూరు కావాలంటే ఓ చెరువు గండి పడితే ఒక తూము పోతే అలుగు పోతే పైరవ చేయంగా 1, 2, 3 కాన్స్టిట్యూషన్కి ఇచ్చారు అధ్యక్ష. ఇప్పుడు 100ల సంఖ్యలో చెరువులు పునరుద్ధరణ కార్యక్రమం చేపడుతున్నారు అధ్యక్ష. ఆ చెరువులు నిండినప్పుడు ఆ ప్రాంతానికి ఎంత లాభం మీకు అందరు గుర్తు. గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్ జరిగి వ్యవసాయాలు, త్రాగనీళ్ళు, వివిధ పశువులకు నీళ్లు అన్నిటికీ అవకాశం దొరుకుతుంది. అటువంటి కార్యక్రమం తప్ప అధ్యక్ష. కొంతమంది మిషన్ భగీరథను ఏం అవసరం అన్నారు.
మిషన్ భగీరథ అవసరమో కాదో మా షాద్నార్ కాన్స్టిట్యూన్సీకి వచ్చి చూడరి, మీరే చెప్తారు మిషన్ భగీరథ అవసరం లేదు. కానీ తానిక నీళ్ళు లేవు అధ్యక్ష, 1000 ఫీట్లు వేసే నీళ్ళు వస్తలేవు, ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ నీళ్ళు దొరకలేవు. మిషన్ భగీరథ అవసరం అన్నది మీరు చెప్పాలి. ప్రాజెక్టులు అధ్యక్ష, ప్రాజెక్టులు కడితే తప్ప, ప్రాజెక్ట్ లేకపోతే రేపు ఏమైతే మా ప్రాంతం అంతా ఎడారైపోతుంది. రీడిజైన్ అంటారు, రీడిజైన్లో తప్పేమున్నది? రీడిజైన్ చేసి మీరు అది చెప్పాలి. మేము ఉన్నప్పుడు తెలంగాణ ఏది మా రాయలసీమ కానీ ఆంధ్రకు పోకుండా నీళ్ళు మలిపినాం. మీరు రీడిజైన్ చేసి రాయలసీమకు కర్ణాటక నీళ్ళు తీసుకుపోతారు. అట్లా చేస్తే ప్రజలకు నచ్చచెప్పండి, ఆ విధంగా చెప్పండి, తెలుస్తుంది ప్రజలకు ఏం చేస్తారు. కాబట్టి ఏదేమైనా ఇటువంటి అభివృద్ధి పనులను మీరు ఆపుకోవద్దని మీరు కోరుతున్నాను. ఎందుకంటే పక్క రాష్ట్రం ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఉండదో ఏ అభివృద్ధి కార్యక్రమం అయ్యేటప్పుడు, అభివృద్ధి ఎన్న ప్రాజెక్టులు అయ్యేటప్పుడు అన్ని పార్టీలు ఒకటైతాయి. కానీ మన దాన్ని ఇంకా స్వయం తెచ్చుకునాలి. మనకు ఆ స్వయం తప్పకుండా ఊకే విమర్శలు చేయొద్దని మీతో మనవి చేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష ఇన్ని రోజులు అధ్యక్ష బడ్జెట్ ప్రవేశపెడితే మేము చిన్నప్పుడు అనుకునే అధ్యక్ష, ఏ దాని మీద ట్యాక్సులు పెడతాయో, ఏమైతాయో, ఏ వస్తువులు కొనాలన్నా కొంతమంది అయితే తొలుతనే టీవీలు కానీ ఏమైనా తెచ్చిపెట్టుకునే బడ్జెట్ వస్తే రేట్లు పెరిగిపోతాయని. కానీ 4 సార్లు ప్రవేశపెట్టినా ఒక్క రూపాయి ట్యాక్స్ చేయకుండా బడ్జెట్ ప్రవేశపెట్టిన అధ్యక్ష మా గౌరవ మంత్రి గారు. అదేవిధంగా అధ్యక్ష గ్రామీణ ప్రాంతంలో మా రాష్ట్రం అభివృద్ధి కావాలంటే గ్రామీణ ప్రాంతం అభివృద్ధి కావాలి, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజల అభివృద్ధి కావాలి అధ్యక్ష. గ్రామీణ ప్రాంతంలో కానీ సమాజం బాగుపడాలంటే కొంతమంది గతంలో కానీ వృత్తులు ఏర్పాటు చేసిన అధ్యక్ష. వృత్తుల ప్రకారం కులాల పేరు వచ్చింది అధ్యక్ష. నిజంగా ఆ కులాలను అభివృద్ధి చేయాలంటే, ఆ వృత్తులను అభివృద్ధి చేయాలంటే, వృత్తులు అంటే ఏంటి అధ్యక్ష, కులాలు అంటే ఏంటివి? ఆ కులానికి సంబంధించిన ఆలయాలే దేవాలయాలు. ఆలయాలు అంటే ఇప్పుడు కుమ్మరోళ్ళు ఉంటారు, సారీ, అదేవిధంగా ఒడ్ల కమ్మరు ఉంటారు, ఒడ్డోళ్ళు ఉంటారు, బాడ్షవులి, అదే కమ్మరోళ్ళు సుత్తే, అది పడగార, అటువంటివి. అంటే పండుగ వచ్చినప్పుడు, కొత్త సంవత్సరం వచ్చినప్పుడు వాటికి పూజ చేసి పనులు చేసేది అధ్యక్ష. కానీ ఇప్పుడు అలా పరిస్థితి ఏమొచ్చింది అధ్యక్ష? యాంత్రికత తెచ్చురు. కుండలు ఎక్కడ పోయినాయో, కుండలతోటి నీళ్ళు తాగితే కుండలతోటి వంట చేసుకునే చాలా ఆరోగ్యం అని చెప్తారు. ఇప్పుడు అవేమి వచ్చి ప్లాస్టిక్ బిందెలు వచ్చినాయి. వాళ్ళ గతి ఏమైనా చూసుకోలే, వాళ్ళ గురించి ఆలోచించలే, వాళ్ళకు వేరే పని రాదు, వాళ్ళు ఇట్లా బతారు. అదే ఒడ్ల కమ్మరు ఉన్నారు అధ్యక్ష, వాళ్లకు ఒడ్లోళ్లకు పని లేకుండా అయింది అధ్యక్ష. కంపరులకు పని లేకుండా అయింది, వాళ్ళకి వేరే పని రాదు. వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడుతున్నారో అందరు గుర్తు, గ్రామీణ ప్రాంతంలో అందరు గుర్తు. కాబట్టి వాళ్ళు ఎట్లా పైకి తెచ్చే ఆలోచన చేయలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అది క్షేత్రస్థాయిలో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ క్షేత్రస్థాయిలో తిరిగరు, ఆర్థిక మంత్రిగా తిరిగారు. కాబట్టి ఈ కుల వృత్తులను ప్రోత్సహిస్తేనే, కులాల విధంగా పైకి వస్తేనే ఆ సమాజం బాపడత ఉద్దేశంతో అన్ని కుల వృత్తులకు ఇంత డబ్బులు కేటాయించి ఆ కుల వృత్తులను అభివృద్ధి చేయాలని ఆలోచన చేసినందుకు నిజంగా గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష. ఏదేమైనా అధ్యక్ష, సమాజంలో కులాలి బ్యాక్వర్డ్ కానీ ఏదే కానీ ముందుకు రావాలంటే అధ్యక్ష ఎడ్యుకేషన్ ఉండాలి, ఆర్థికంగా రావాలి, సామాజికంగా పైకి వచ్చినప్పుడే వస్తారు అధ్యక్ష. కానీ ఎడ్యుకేషన్గా అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు బీసీలకు కానీ బీసీల రెసిడెన్షియల్ స్కూల్ 119, ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మన మైనార్టీలకు కూడా రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించి ఉన్నతమైన అంటే డబ్బున్న వారి పిల్లగాడు కానీ ఒక పేద వ్యక్తి పిల్లగాడు కానీ వాళ్ళు ఒకటే దగ్గర చదువుకోవాలి, ఒకే విద్య అభ్యసించాలి. వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి, వాళ్ళ మేధాశక్తిని బట్టి, వాళ్ళ ప్రతిభను బట్టి వాళ్ళు ముందర డాక్టర్లు అవుతారా, కలెక్టర్లు అవుతారా, లేక ఇంజనీర్లు అవుతారా ఉద్దేశంతో రెసిడెన్షియల్ పాఠశాలలు గౌరవ ముఖ్యమంత్రి ప్రారంభించిన అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే ఇప్పుడే అన్నారు కేజీ లేదు పీజీ లేదు, కేజీ ఉన్నది. కేజీ ఏంటంటే ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే 1 నుంచి 4వ తరగతి వరకు ఈ అంగన్వాడిని స్కూళ్ళతోటి అనుసంధానం చేసి వాళ్ళ పిల్ల 1 వరకు నుంచి 1 ప్రాథమిక పాఠశాల చదివిస్తే వాళ్ళ తల్లిదండ్రులతో ప్రేమభావాలు కలిగి ఉంటారు. 5వ తరగతి నుంచి ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివించాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కాబట్టి అది తప్పకుండా అవుతుంది, దాంట్లో మీరు సహకరించాలి. ఎందుకంటే ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తే ఎందుకంటే ఎవరు ఊహించలే ఈ విధంగా పని చేస్తారని. వాళ్ళ ఆలోచనకు అందరు ఆశ్చర్యపోతారు. అందరి మనసులలో ఉన్నది బాగా చేస్తున్నారని, ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా చేస్తున్నారని. అటువంటి ముఖ్యమంత్రి గారిని నిజంగా అన్ని కులాల వారు ఇప్పుడు వాళ్ళకు తెలివి వచ్చింది, ఆలోచన వచ్చింది.
వాళ్ళకు ఒక ఏంటంటే అరే బడ్జెట్ అంటే ఇట్లుంటుందా, బడ్జెట్ మా కులాలకు ఉంటుందా అని ఎంత సంతోషపడుతారు. గ్రామీణ ప్రాంతంలో ఎంత సంబరాలు చేసుకుంటారు. మందికి ఎడుకొచ్చినట్టు మందిని కాదు, మందితో వచ్చిన విషయం కాదు, గ్రామీణ ప్రాంతాలు తెలుసుకునే ప్రజలు ఎంత సంతోషంగా ఉండరు. వాళ్ళ వృత్తులకు డబ్బులు ఇచ్చి వాళ్ళ వృత్తులకు ప్రోత్సహిస్తామంటే ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఉన్నారో. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఒక అవగాహన వచ్చిందో, తెలివి వచ్చింది, సంతోషపడుతుందని మీతో మనం చేస్తున్నా. ముఖ్యంగా అధ్యక్ష వ్యవసాయం గతంలో అధ్యక్ష ఉత్తమ కేతే మద్యం వ్యాపారి కనిష్ట చాకరీ అన్నారు. ఇది ఉల్టైంది అధ్యక్ష, ఉల్టైంది అధ్యక్ష. గతంలో వ్యవసాయదారులు వ్యవసాయం అది మన ఉపన్యాసం వచ్చిందంటే ఎండాకాలం అది ఖరీఫ్ పండుగ కొరకు ఎరువు సంచులు దొరకాలంటే అధ్యక్ష రాత్రి పోవాలి కావాలి కాసేది. కావాలి కాస్తే వాళ్ళు ఒకడు ఏమైనా పని ఉంటే చెప్పులు ఆలబెట్టిపోయి మళ్ళీ వచ్చేది. అట్లయినా మందు సంచులు దొరకపోయేది. లారీ ఛార్జింగ్ అయింది. ఎన్నో ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. అటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఓ కాలాన మన పెద్దమని చెప్తున్న మన జగిత్యాల ఎమ్మెల్యే గారికి, మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కమర్షియల్ క్రాప్ మీద ట్యాక్స్ వేసిన గంట మీకున్నది. కమర్షియల్ క్రాప్స్ మీద ఆమ్దాలు పండిస్తే మిర్చి పండిస్తే కుష్మలు పండిస్తే ట్యాక్సెస్ బుక్కు విండి పైసలు వసూలు చేశారు. మీరు వ్యవసాయం గురించి మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు అందుకొరకే వ్యవసాయం బాగుపడాలనే మిషన్ కాకతీయ మిషన్ అదే ప్రాజెక్టులు చేపట్టారు. కాబట్టి తప్పకుండా అధ్యక్ష నీళ్ళు వచ్చాయంటే వ్యవసాయదారులకు తప్పకుండా బాగుపడతారు. వ్యవసాయదారుల పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, నిజంగా వ్యవసాయదారులు ఎప్పుడు కూడా బాగుపడలేదు అధ్యక్ష. వ్యవసాయాలు పండించుకొని ఎట్లా అంటే ఏ వ్యవసాయదారుడు పండిన పంటతోటి పండించి లాభం వచ్చి ఏ పట్టణాలే కానీ తాలూకెడుకోలే ఒక్క ఇల్లు కట్టిన సందర్భాలు లేవు అధ్యక్ష. అంత ఇబ్బంది. వాళ్ళకి ఎప్పుడు పెట్టుబడులు పెట్టినా వాళ్ళకి పెట్టుబడులు మిగిలాయి, నానా ఇబ్బంది. రైతులు ఏంటంటే కష్టపడాలి, పెట్టుబడి పెట్టాలి, కానీ తర్వాత ఆఖరికి వర్షాలు చూడాలి అధ్యక్ష. వర్షాలు సకాలంలో పడక ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో బాధపడరు అధ్యక్ష. అందుకొరకే గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి నీళ్ళు అందియాలనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలనే ఆలోచన అధ్యక్ష. నిజంగా మన ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గారు రాత్రింబావులు ఎవరు లీడర్లు పోయినా నాయకులు పోతున్న వాళ్ళు వద్దని చెప్పి సొంతంగా రాత్రింబావులు పోయింది. కాబట్టి మా పాలమూరు జిల్లాలో కర్నూలు, కొల్లాపూరు, నార్కర్నూలు, కొల్లాపూరు, వనపర్తి ఆ ప్రాంతాల్లో చెల్లు నిండి ఆనందపడుతున్నాం అధ్యక్ష. మా ప్రాంతాన పశువులకు తినికి మేనికి గడ్డి లేదు, తానికే నీళ్ళు లేవు. మేము చూసి చాలా ఆనందపడుతున్నాం అధ్యక్ష. అది కూడా మా ప్రాంతానికి రావాలని కోరుతున్నాం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఇప్పుడు ఇది ఎడ్యుకేషన్ విషయంలో అధ్యక్ష పిల్లలకు సన్నబియ్యం ఇచ్చి హాస్టల్ సన్నబియ్యం ఇచ్చినందుకే కదా పిల్లల సంఖ్య పెరుగుతుంది. మధ్యాహ్న భోజనం పెడితే కూడా పెట్టినందుకు కూడా పిల్లల సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు ఆలోచించాలి. అన్ని రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రంగాల్లో వెనుకబడదు, ఏ రంగాల్లో ఎట్లా అభివృద్ధి చెందుతారో మీకు అందరు గుర్తు ఉండరు. ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఆలోచన చేస్తే అన్ని రంగాల అభివృద్ధి చెందుతుంది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అధ్యక్ష ముందర మన మంత్రి అన్నారు. కాబట్టి ఎవరైనా ఒక రైతు ఒక రైతు ఒక మా ఊళ్ళో కొన్ని ఊళ్ళలో కొట్లాడబడి ఒక ఇప్పలపల్లి కొట్లాడబడి వీధోళ్ళు అధ్యక్ష ఆవేశంలో కొట్టుకొని దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బలు బాధిని పోలీస్ స్టేషన్కి పోతే ఏం చేయాలి, పోతగానే జీప్ తీసుకురామంటే అంతానే ఉంటుంది అధ్యక్ష. ₹1 కూడా గతి లేదు. ఆ జీప్ ఎడికి వెళ్ళి తెస్తాడు, వాడు మనమలిపోయాడు అధ్యక్ష. ఏం చేయలేదు, పనమలిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఇబ్బంది కలగకూడదని వాళ్ళకు వాహనాలు చేకూర్చురు. అదేవిధంగా ఎప్పుడు పోతే పేపర్ ఖర్చులు, ఆ ఖర్చులు, ఈ ఖర్చులు అనేది ఆ ఖర్చులు లేకుండానే పోలీస్ స్టేషన్కి 25,000, మన సిటీ అంటే అర్బన్ పోలీసులు 50,000 ఇట్లా డబ్బులు ఇచ్చి ప్రజల మీద భారం పడకుండా ముఖ్యంగా పరిపాలనా రంగం సక్రమంగా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా నాకు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి అన్ని అవగాహన అధ్యక్ష. ఏ ప్రాంతంలో ఏం కావాలి, ఏ ప్రాంతంలో ఏం చేస్తే అభివృద్ధి అవుతుంది, ఏ కులానికి ఏం చేస్తే అభివృద్ధి అవుతుంది అవగాహన వ్యక్తి, తిరిగిన ప్రజా క్షేత్ర స్థాయిలో తిరిగిన వ్యక్తి. కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది. ముఖ్యంగా మేము ప్రతిపక్షాలంగా అందరు కోరేందే ప్రజలు కోరేందంటే ఒకవేళ తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఈ మేజర్ ప్రాజెక్టులు పూర్తయితే, మిషన్ కాకతీయ పనులు పూర్తయితే నిజంగా ఎంత వేగంగా మన తెలంగాణ అభివృద్ధి మీరు ఒకసారి ఆలోచించాలి. అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ప్రాజెక్టులు పూర్తయితే మాకు నీళ్ళు ఎందుకు రాకపోవు? పాలమూరు జిల్లా ప్రజలు వలస ఎందుకు వదరు? అట్లా చేయడానికి పరిస్థితి
అయినా కానీ ఇంత మీరు ఇవన్నీ పూర్తి చేసుంటే ఇప్పుడు నిజంగా చాలా బ్రహ్మాండంగా తొందరగా తెలంగాణ అది కాక ఇప్పుడు కూడా అవుతుంది. మీరు సహకరించండి, ఏమంటే సూచనలు చేయండి. కాబట్టి మీరు అందరు దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. మరోసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.